ఒకటి అధికార కేంద్రాలు రెండు ఉన్నప్పుడు వచ్చే సమస్య. ఇప్పుడే చూస్తున్నాం మనం బేగంపేట విమానాశ్రయంలో సీఎం అని శ్రేణుడు గొడవ పెట్టడం. అంటే ఇది కరెక్ట్ కాదన్నమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే పొత్తుధర్మంలో భాగంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. డిప్యూటీ సీఎం అనే డిమాండ్ చాలా చిన్నదైనా సరే డిప్యూటీ సీఎం అంతకంటే ఇంకోటి ఆశించలేదు కూడా అక్కడ తెలంగాణ మనకు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంతకంటే పెద్ద పోస్ట్ లేదు కనుక. కానీ యువ నాయకుల్లో రేపు లోకేష్ ను పైకి తీసుకురావాలని అనుకున్నప్పుడు ఒక పెద్ద సమస్య అవుతుంది. పవన్ కళ్యాణ్ అనుకున్న సిరిస్మాలో 10వ వంతు కూడా ఇటు లోకేష్ కు లేదు కనుక రేపు మంత్రివర్గంలో చేరే క్రమంలో కూడా కొన్ని చిన్న ఇబ్బందులు వస్తాయి. ఆయన మంగళగిరిలో గెలుపొందారు కదా, కేబినెట్ లో కూడా రారంటారా? అందుకని కేబినెట్ లో వస్తారు కానీ అధికార కేంద్రాలు రెండు ఉంటే కష్టం అంటున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు 20 సీట్లతోనే ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ ఒక మాట అంటున్నాడు, పొద్దున్న చెప్తున్నాను నేను, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎవరంటే పవన్ కళ్యాణ్. నిజంగా చెప్పానంటే ఆలోచనతో ఒకటే లక్ష్యంతో ముందుకు పోయారు. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని రకాలుగా ఆయనను తులనాడిన, భార్యల గురించి, పెళ్లిల గురించి, కుటుంబం గురించి, దత్తపుత్రుడు అని ఎన్ని అన్నా కూడా ఆయన తొడగకుండా పెడకుండా ఒకటే ఒక లక్ష్యం పోరాడిండు. జగన్మోహన్ రెడ్డిని ఓడించిన లక్ష్యం దేన్నైనా చేస్తారు. గతంలో ఆ మాట అనలే కానీ కేసీఆర్ గారు కదా కొంత పొరుగున ఆయన గుర్తించుకుంటారు, పుష్టి రోగిని ఆయన కవగలించుకుంటారని తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లా అన్నారు. ఈయన ఒకటే మాట ఏంటంటే దాని దీనికి పోలిక లేకపోవచ్చు కానీ వైసీపీని ఓడించడం, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి గతంలో 2014లో ఏ ప్రయత్నం చేసినా అది సక్సెస్ అయినాం. అప్పుడు పోటీ చేయకపోయినా 2019లో విడిపోతే చెడిపోతామని సినిమా చూసినాం కనుక ఇప్పుడు విడిపోతే పోతుంది అని. నిజంగా తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తే సతీష్ గారు కూడా ఒప్పుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో రాకపోయింది. గతంలో 2019లో కూడా జరిగింది అదే. జనసేన ఓట్లు 6-7% పెరగడం వల్ల జనసేన ఓట్లు చీలిపోవడం వల్ల చాలా చోట్ల మనకు టీడీపీ ఓడిపోయింది కదా మనం చూసినాం. కనుక విడిపోతే చెడిపోతాం అనకుండా ఒకటే ఒక మాట మీద ఉన్నారు. దానిలో కూడా కులపరంగా దెబ్బతిన్నారు. ఒకరికి చెప్పాలంటే కులంలో చీలికలు వచ్చినాయి. ముఖ్యమైన నాయకులు ఇద్దరు కూడా ఆయన ఎంత కలుపుకుపోదాం అనుకున్నా హరిరామ జోగయ్య, అటు పోతే మనకు ముద్రగడ పద్మనాభం ఇద్దరు కూడా పేరు మార్చుకుంటా అన్నాడు. ముద్రగడ పద్మనాభం రెడ్డి అని నేను మార్చుకుంటాను గెలవకపోతే అన్నాడు. అది కూడా ఇప్పుడు ఛాలెంజ్ గా పరిగణిస్తుంది చాలా మంది అంటున్నారు. అందుకనే ఒక ఆలోచన ఆవేశం తప్ప ఆలోచన లేదు అనుకునే పవన్ కళ్యాణ్కి ఒకటే ఒక లక్ష్యంతో ముందుకెళ్ళిండ్రు. తొడగొట్టడాలు రకరకాలు మాట్లాడినా కూడా అంతిమంగా ఆయన రెండు త్యాగాలు చేశారు. ఒకటేమో ఫెవికాల్ లాగా ఈ రెండు పార్టీలను కలిపిండు. ఒకటేమో ఎట్లా అంటే అటు పసుపచ్చ ఇటు ఆరెంజ్ అంటే ఇటు బీజేపీని అటు టీడీపీని కలపడంలో ఒక ఫెవికాల్ లాగా మధ్యన ఉన్నాడు. నలిగిపోయింది కూడా నేను అంటున్నాను కనపడకుండా. అటు పెద్దలతో